హలో గాయ్స్, నేను ఇందాక చెప్పినట్టే ఎన్ శాంవరం గ్రౌండ్ లో ఉన్నాను. వీళ్ళందరినీ క్రికెట్ మరి ఆపేసి వీళ్ళ దగ్గర సర్వే అయితే తీసుకున్నాను. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క వేరే వేరే ఊరు నుంచి జాబులు చేస్తున్న వాళ్ళు, అందుకని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎవరు ఒకే ఊరు నుంచి చెందిన వాళ్ళు కాదు. సరే, ఒకసారి అయితే ఈ బ్రోని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరైతే ఇష్టమో అడిగి తెలుసుకుందాం. తర్వాత ఇందులో ఎవరు ఇతని ఏ ఊరు, అసలు ఏం పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఇందాక చెప్పినట్టే ఇందులో ముగ్గురు సీఎంల పేర్లు ఉన్నాయి. ఎవరు కేఏ పాల్తో సహా, చంద్రబాబు నాయుడు, జగన్ కూడా. సో ఎవరి పేరు వస్తుందో చూద్దాం. అందుకంటే ముందు ఎవరంటే ఇష్టం అడుగుదాం. ఫస్ట్ ఎవరు సీఎం గా రావాలనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు రావాలని. సో ఎందుకు రావాలి ఏంటంటే తర్వాత చెప్తారు, కానీ ఫస్ట్ అయితే మీరైతే మీ లక్ టెస్ట్ చేద్దాం. ఎవరు వస్తారో చూద్దాం. మీరు మొత్తం తీసుకుని తీయండి, కెమెరాకి చూపించండి. కేఏ పాల్ వచ్చాడు. సో కేఏ పాల్ వచ్చారు. సో డిసప్పాయింట్ అవ్వసం, ఎందుకంటే ఆయన ఎవరినైనా సాటిస్ఫై చేస్తాడు కామెడీతో. సో చెప్పండి, సో చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉందా? ఎంత ఓటింగ్ పడి ఉండొచ్చు? మాక్సిమం ఒక 57% 55% పడుతుందండి ఓటింగ్ పడచ్చు. మీ ఊరు ఎక్కడ? మీ పేరేంటి? మాది రాజమండ్రి. రాజమండ్రి. ఓకే, అభివృద్ధి చెందిందా రాజమండ్రి? చెందింది. అంటే చంద్రబాబు నాయుడు హయాంలోనే బాగా జరిగిందండి. పచ్చి పుష్కరాలకి ఆయన భరత్ గారు చాలా చేశారని చెప్తున్నారు. అక్కడ చేశారంటే ఆయన ఎంపీ లాట్స్ నుంచి తీశారు. చేశారు, చేయలేదని ఎంపీ లాట్స్ నుంచా ఇంకెక్కడి నుంచి చేశారంటే ఒప్పుకోలు చేసినట్టే. చేశారంటే పూర్తి స్థాయిలో చేయలేదు, కానీ వాళ్ళకున్న స్థాయిలో చేశారు. అంటే ఎవరు అక్కడ? ఆదిరెడ్డి వాసు. గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. వన్ సైడ్ వారా? సైడ్ వారు. ఓకే, ఆదిరెడ్డి వాసు పక్కా లెగ్గుతాడు. ఓకే ఓకే. ఆయన సో ఎంత ఓటింగ్ రావచ్చు వాసు గారికా? మెజారిటీ వస్తుంది అంటారా? మెజారిటీ 30,000 మెజారిటీ వస్తుంది. సో మీకు అంత గ్యారంటీ ఏంటి? గ్యారంటీ అంటే ఆయన ఆల్రెడీ వాళ్ళ కుటుంబం వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే తిరుగుతున్నారు. అంటే సేవలు ఏమైనా చేస్తున్నారా ప్రజలకి? చాలా మందిని చదివిస్తున్నారు. అట్లాగే వాళ్ళ ట్రస్ట్ నుంచి, భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చాలా మందిని చదివిస్తున్నారు. పేదలను కూడా ఆదుకుంటున్నారు. సో కేఏ పాల్ వచ్చాడు. యాక్చువల్ మీ చంద్రబాబు నాయుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఓకే 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 అన్న, థ్యాంక్ యూ.